ప్రయోజనం లేదు. దానివల్ల ఎవరికీ మేలు లేదు, నీకు అంతకన్నా మేలు లేనే లేదు. క్రైస్తవ బిడ్డలుగా మన జీవితాల్లో తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నప్పుడు ప్రభు వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా అయ్యా ఇప్పుడు వచ్చినా నాయన నువ్వు ఏదో ఒకటి నాకు చేయమని అడిగాడా? ఏదో ఒకటి చేయ, కాలి కొంది తన్నయ్యా పోయి పడతానని కూడా అనలా. అంతేనా కాదా? ఆయనే చొరవ తీసుకొని, ప్రభువే చొరవ తీసుకొని అడిగాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? నీకు మనసుందా? స్వస్థపడాలనేటువంటి మనసుందా? ఊరికి టైంపాస్ కూర్చున్నావా? రక్షణ కావాలని కూర్చున్నావా? ప్రభు దీవెన కావాలని కూర్చున్నావా? ప్రభు సన్నిధి కావాలని కూర్చున్నావా? ఊరికి ఎందుకు వాళ్ళు రమ్మంటే పోయి ఆడ కూర్చున్నాను అనుకుంటున్నావా? కాదు. నువ్వు యాక్సిడెంటల్గా ఇక్కడ లేవు, దేవుని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఉన్నావు అనేది గుర్తుపెట్టుకో. ఈ సమయంలో దేవుని సన్నిధానానికి వచ్చావంటే ఎవరు కూడా ఏదో ప్రమాదవశత్తు ఏదో అనుకోని స్థితిలో ఇక్కడికి ఎవరు రాలేదు. దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాం. అది మనం గమనించాలి. మన జీవితాల్లో దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దేవుని యొక్క చిత్తం ఉంది. నేను ఇక్కడ మందిరం కడుతున్న సమయంలో మా పాలపూలు వచ్చారు, కొంతమంది వచ్చారు, పిలిస్తే వచ్చారు, చూసి ఇది పెద్ద పలకల, ఈ పాస్టర్ గారికి తెలుసు, మొదటి నుంచి ఉన్నాయన ఆయన, ఇది పెద్ద పలకల గుంత, ఇదంతా బూట్ చేసాము. తర్వాత ఎట్లా అది క్రమేణా బూడింది, కొంత బూడ్చాము. అప్పుడు వాళ్ళు అన్నమాట ఏంటో తెలిసిన నాతోటి మా వాళ్ళు, అయ్యా ఇంత ఊర్లో నీకు చర్చి కట్టుకొని తలం లేదా, తీసుకొచ్చి ఆ గైలో కడగట్టినవే అన్నారు. ఆ గైలో ఎవడన్నా పిల్లోడు పడి సత్తే ఎవడు దానికి ఏ నుంచి ఆడదా, ఆ గైలో పడి ఇవ్వడం సత్తే ఎవడు నీకు కదా పేరు వచ్చేది. ఇంత ఊర్లో మన ఊర్లో నీకు తలం లేకపోయిందా చర్చి కట్టుకోవటానికి అన్నరే కానీ ఎవడీలేనా అన్నరే కానీ ఎవరు స్థలమేలే. ఇక్కడ పని ప్రారంభించాం. దేవుడు ఏం చేశాడు? దేవుడు దాన్ని ఫలింపజేస్తా ఉన్నాడు. దేవుని పని జరుగుతూ ఉంది. అనేకులు దీవించబడతా ఉన్నారు, అనేకులు ప్రభు సన్నిధానానికి నడిపించబడుతున్నారు. నీకు ప్రణాళిక అనేది ఉంటే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? కీర్తన గ్రంథంలో మనం గమనిస్తే అంటాడు కదా, ఇంగ్లీష్లో చెప్తున్నాను ఈ మాట, దర్శనం లేని ఎడల జనులు నశించెదరు అన్నాడు. వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అన్నాడు. నీకు దర్శనం లేకపోతే ప్రజలు ఏమైపోతారట? నశించిపోతారు. నీకు దర్శనం ఉండాలి. ఏముంది నీకు దర్శనం? 3 పూట్ల తిని పండుకోవడమా? ఈరోజు తిన్నాం, రేపటికి ఏం తెచ్చుకున్నాం, ఇదేనా? ఇంకా వేరే రంది ఏమన్నా ఉందా? వేరే రంది ఏమన్నా ఉందా మనిషికి? ఇంక మనిషికి ఉండట్లా. కరోనా టైంలో నేను విజయవాడలో ఉన్నా, బయటికి పోనీ ఎట్లా, ఎక్కడికి తిరగటానికి లేదు, ఇంట్లో నుంచి బయటికి రావడానికి లేదు, బాగా స్ట్రక్ అయిపోయాం. నాకు అక్కడ ఒక పాస్టర్ గారు దొరికాడు, మా ఫ్రెండ్. అంటే ఇంటికి దగ్గరలో కాబట్టి ఆయన రాగలుగుతున్నాడు మా ఇంటికి. 6 గంటలకే నేను నిద్ర లేకముందే వస్తాడు ఆ మనిషి. 6 గంటలకే వస్తాడు, వచ్చి తలుపు కొడతాడు. తలుపు కొట్టి, అయ్యా చదువుదానం లే, నిద్రలే, నేను వచ్చినా అంటాడు. లేచిన తర్వాత ఏమంటాడు తెలిసిన, ఈరోజు మనం పోయి పీతలు తెచ్చుకొని వండుకుందామా అంటాడు. ఇది 6 గంటలకు. నాకు ఏం పని లేదుగా, సరే పని ఇద్దరం పోయి పీతలు తెచ్చుకొని వండుకుంటాం. ఆ రోజు అయిపోద్ది. మరుసటి రోజు మళ్ళీ 6 గంటలకే వస్తాడు, తలుపు కొడతాడు, అయ్యా ఈరోజు రొయ్యలు తెచ్చుకుందామా అంటాడు. పానా రొయ్యలు తెచ్చుకుందాం, రొయ్యలు తెచ్చుకుంది తినాలంటాయి, తినకపోతే చచ్చిపోతామంటాయి. మనం కరోనా వచ్చింది కదా, మంచి బలమైన ఆహారం తినాలి. నాకు ఇష్టం లేదు, కానీ ఆయనకేం తినాలని ఉంది ఆశ. ఇది ఒక వంక, కరోనా వంక. సరే ఈరోజు రొయ్యలు తెచ్చుకున్నాం. మరుసటి రోజు మళ్ళీ వస్తాడు, రోజు వస్తాడు, అయ్యా ఈరోజు మంచి నాటుకోడి తెచ్చుకొని తిందామయ్యా అంటాడు. సరే పాన, ఆయన పేరు నేను కూడా తినొచ్చు అనేది పోయేది. ఇద్దరం పోయి నాటుకోడి తెచ్చుకొని వండుకొని తినేది. మళ్ళీ మరుసటి రోజు ఈరోజు బెరసకోడి తెచ్చుకుందామా అంటాడు. మళ్ళీ నిప్పుకోడి తెచ్చుకుందామా అంటాడు. ఈరోజు తలాకాళ్ళు తెచ్చుకొని వండుకుందామా, పొట్టేల కాళ్ళు అంటాడు. ఇట్లా రోజు ఏదో ఒకటి. ఏముంది మనిషికి దర్శనము? ఏముంది దర్శనం? తినాలనే దర్శనం ఉంది. ఉండాల్సిన దర్శనం లేదు. ఉండాల్సిన దర్శనం ఏంది? దేశం ఏమైపోతుందో, అందరు చచ్చిపోతుందో, 70 లక్షల మందికి చనిపోయినారు ఇప్పటికీ. మరి ఏంది ప్రభా మమ్మల్ని కనికరించు, మేము తినేకుంటేమి సచ్చినా పర్లేదు, కొంతమంది స్వార్థ చెప్పిద్దామనేటువంటి ఆలోచనకు బదులు ఏం ఆలోచన ఉందో తెలిసిన?
మనం చచ్చిపోతున్నాం కాబట్టి అన్ని తినాలి. కడుపు కావాల్సినంత కోడి పొల, ఆ పొల, ఈ పొల, అది పీతలు, రొయ్యలు, ఏమేమిటి. మనిషి జీవితంలో అవసరమైన దాన్ని గుర్తించకుండా అనవసరమైన దానిపైన దర్శనాన్ని కలిగి. నీకేం దర్శనం ఉంది? నీకేం దర్శనం ఉంది? ఇక్కడ చిన్న సంఘం, ఇక్కడ దుర్గక్క ఉంది. ఆమెకున్న దర్శనం చెప్తా నేను. ఆమె చెప్పిన మాట ఏంటో తెలిసిన, అన్నా నేను సువార్త చెప్పలేను కానీ నా ద్వారా సువార్త వినపడాలి అందరికీ. నేను చెప్పలేను కానీ పాస్టర్ లాగా నా ద్వారా గంటకు సువార్త వినపడాలా. 25,000 పెట్టి తెప్పించాము మైకు. ₹1 నేను ఇవ్వాల. ఆమెకున్న దర్శనం అది. నా ద్వారా ఈ గ్రామంలో అన్నా ఈ పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు గంటకు వాక్యం వినాలి, గంటకు పాట వినాలి. అది తీసుకురా అంటే విజయవాడ పోయి తీసుకొచ్చాను. నీ తలాంత ఏంటో, నీకున్న దర్శనం ఏమిటో. నీకు ఏ దర్శనం లేకపోతే తిండిపోతాడు అయిపోతావు, అంతకంటే ఏం లేదు. నీకు ఏ దర్శనం లేదంటే ఏం చేస్తావు? తిండిపోతావు అయిపోతావు. ఏ దర్శనం లేదైతే సోమరివాడు అయిపోతావు, బద్ధకస్తుడు అయిపోతావు. బద్ధకస్తుడు ఏమైపోతాడు బైబిల్లో? సోమరివాడు, దరిద్రుడు అయిపోతాడు. సోమరి ఎట్లాంటి తయారవుతాడు? దరిద్రాన్ని కొని తెచ్చిపెట్టుకుంటారు. ఉదకాల సమయంలో లేచినమ్మిటే ప్రార్థనకు బదులు ఈ మధ్య ఏం చేస్తున్నారు తెలిసిన? టీవీ పెడుతున్నారు. ప్రార్థన కంటే ముందు ఏం పెడతారు? టీవీ పెడతారు. ఈ మధ్య ఇంకా అడ్వాన్స్ అయిపోయారు మన వాళ్ళు. ఆ టీవీకి బదులు ఏమైపోతున్నారు తెలిసిన? మెలకు రాంగల్నే సెల్ ఫోన్లో చూస్తున్నారు. అది అపరాత్రి, మధ్యరాత్రి, తెల్లారుజామున పని లేదు. ఏమైపోయారు మనుషులు? ఏమైపోతుంది ప్రపంచం? ప్రేమైన వారలారా, ఇతని వ్యాధి ఉన్నటువంటి ఏంటో తెలుసా? అతనికి బద్ధకస్తుడైపోయాడు, దరిద్రుడైపోయాడు. అయితే ప్రభువే చొరవ తీసుకున్నాడు. ప్రభువే వచ్చి అడిగాడు, 38 సంవత్సరాలు నీ జీవితం ఇట్లా అయిపోయిందిరా, చెప్పరా నాయన, ఇప్పటికైనా చెప్పరా, నీకు స్వస్థపడాలనుకుంటున్నావా లేదా, చెప్పరా నాయన. ప్రభువే బతిమలాడినట్టుగా కనపడతా ఉంది. ప్రభువే కోరినట్లుగా కనపడతా ఉంది. అయితే నీ జీవితంలో నీవే స్థితిలో ఉన్నా కూడా ప్రభు నీ పక్షంగా ఉంటాడు. నీవు చేయవలసింది ఏంటో తెలుసా? ప్రభు సన్నిధానానికి వస్తే చాలు, ఆయన కార్యాలు చేస్తాడు. సమర స్త్రీ, అదే 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. మాట జ్ఞాపకం చేస్తాను, చదవండి ఒకసారి. 42 వచ్చింది చదమ్మా. 4వ అధ్యాయం 42 వచ్చిన. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని. ఈయన ఎవరంట? ఎవరైనా లోకరక్షకుడు. వాళ్ళ దేవుడు కాదు, ఇల్లు దేవుడు కాదు, ఆ పాలిపల్ల దేవుడు కాదు. ఈయన ఎవరైనా లోకరక్షకుడు. ఏ లోకానికి? సర్వలోకానికి ఆయన రక్షకుడు. ఆమె చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఈయన నిజముగా లోకరక్షకుడని మా మట్టుకు మేము నమ్మి ప్రకటిస్తున్నాము. మేము నమ్మాం, ఆయనే నిజంగా లోకరక్షకుడని, ఆయనే మా పాపాలను తీసేటువంటి వాడు, ఆయనే విమోచకుడని, ఆయనే విమోచనకర్త అని. మానవుడు నేటి దినాల్లో ఆ యొక్క విమోచన కొరకు, ఆ యొక్క స్వర్గం కొరకు, ఆ యొక్క నిత్య రాజ్యం కొరకు ఎన్నో ప్రయాసలు పడతా ఉన్నాడు తనకు తెలియక. కానీ నిజమైనటువంటి రక్షణ, నిజమైనటువంటి మోక్షము, నిజమైనటువంటి స్వర్గము ఆ ప్రభువులోనే ఉంది. ఆయన దగ్గర తప్ప ఎక్కడా లేదు. ఈరోజు ఉదయకాల సమయంలో మా ఇంటి దగ్గర నేను బ్రష్ చేసుకుంటూ బయటకు వచ్చా. మా రోడ్డు మీద చాలామంది జనాలు కనపడతా ఉన్నారు, గుంపులుగా ఉన్నారు. నేను అక్కడ అడిగా, ఏంటి అక్కడ రోడ్డు మీద చాలామంది గుంపులు ఉన్నారంటే, ఏందో అక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది అన్నారు. సరే యాక్సిడెంటా చూద్దామని నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే యాక్సిడెంట్ కాదు అది. అక్కడ ఒక ఆయన కర్ణాటకలో బయలుదేరాడంట, శ్రీశైలానికి పోతున్నాడు. కర్ణాటక నుంచి శ్రీశైలానికి పోతున్నాడు. ఎట్ట పోతుండో తెలిసిన ఆయన? ఎట్ట పోతుండో తెలిసిన? దొల్లుకుంటా పోతున్నాడు. పండుకొని దొలుపుకుంటా పోతాడు. ఎవరు ఆయన పేరేందిరా అడిగాడు.
దొల్లుడు స్వామి అన్నారు ఆయన పేరు. ఏం స్వామి? అయితే ఎందుకయ్యా ఆ ప్రయాస ఏంటి? అసలు ఏంది కర్ణాటక నుంచి దొల్లుకుంటూ రావడం? అసలు ఏంది పరిస్థితి ఏంది అని అంటే, ఆయనకు మోక్షం కావాలా, స్వర్గం కావాలా, పరలోకం కావాలా, దానికోసం ఈ ప్రయాస అంతా. ప్రభు అన్నారు తెలుసా, నువ్వు దొల్లుకుంటూ రావాల్సిన అవసరం లేదు, నీ 7 వారాల నగలియాల్సిన అవసరం అంతకన్నా లేదు, నీ మోకాలు అరగొట్టుకునేటట్టు నువ్వు కొండ ఎక్కాల్సిన పని కూడా లేదు. ఎస్ అయ్యా, నేను పాపిని నాయన, నా పాపాలు క్షమించు తండ్రి, నీ బిడ్డగా స్వీకరించిన ఆయన అంటే అంతే. ఇంకంతకంటే నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. నువ్వేమో ఏడ్చి గోల్ చేయాల్సిన అవసరం లేదు. నీ అర్పణలు ఏమీ ఆయనకు అవసరం లేదు. ఆయన దీనుడా అనగా ఆయన ఏమన్నా పేదవాడా? నీ డబ్బు అవసరమైనటువంటిదా దేవునికి? నీ డబ్బుతో పని లేదు. ఆయనకు డబ్బు తక్కువ. వేలాది నదులంత విస్తారమైనటువంటి తైలము, ఈ యొక్క కొండలు కోనలు, ఈ లోకం అంతా కూడా ఎవరిది? నీ దగ్గర ఉన్న డబ్బులు ఎవరు చెప్పండి? నాయనంటారా? నీ దగ్గర ఉన్న డబ్బులు కూడా, నువ్వు కలిగి ఉన్నటువంటి సంపద కూడా, నీవు కలిగి ఉన్నటువంటి యొక్క ఆరోగ్యం కూడా, నీకు కలిగి ఉన్నటువంటి ప్రతిది కూడా ఎవరిది? అది దేవునిది, ఆయనది, నీకు ఇచ్చాడు అంతే. దట్స్ ఆల్. దట్స్ బిలాంగ్స్ టు గాడ్. దేవునిది నీకు ఇచ్చాడు, దేవుని స్వాస్థ్యాన్ని నీకు ఇచ్చాడు. అందును బట్టి అంటాడు కదా, మీరెవరట? ఆయన యొక్క స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము అన్నాడు. ఆయన యొక్క సంఘం, ఆయన యొక్క వధువు సంఘంగా మనం ఉన్నాము. ఆ ప్రియుడి కొరకు ఎదురు చూసేటువంటి వారుగా, ఆయన యొక్క రాకడలో ఎత్తబడే సంఘముగా మనం ఉండాలి. ఆయన కోరుకున్నటువంటి వధువు సంఘంగా మనం ఉండాలి. ఆయన మోక్షరాజ్యాన్ని ఇస్తా అన్నాడు. ఆ మోక్షరాజ్యం అనేదే మనకు లేకపోతే మనకి ఈ ప్రార్థన వద్దు, ఈ గోలే అవసరం లేదు. ఆ మోక్షం మనం సంపాదించుకోలేకపోతే ఇంకెన్నెందుకు? వీటితో పనే లేదు. దేని గురించి మనం భయపడాల్సిన పని లేదు, ఆలోచన చేసుకోవాల్సినటువంటి పని లేదు. ఆపదల మొక్కులు మొక్కి ఆయన దగ్గరికి రావద్దు. ఆపద మొక్కులు మొక్కొద్దు. ఆపదల మొక్కులు మొక్కి వస్తారు చాలామంది. అది తీరిన తర్వాత ఏమవుతారు తెలిసిన? మళ్ళీ యథామామూలే. ఈ ఊరు ఉన్నాయి కాబట్టి ఒక మాట చెప్తా, చాలా మంది గుర్తుందో లేదో. మా ఊర్లో ఉదయకాల సమయంలో 10 గంటలప్పుడు ఒక ఆయన కేకలు పెడితే ఏడుస్తూ ఉన్నాడు. బయటకు వచ్చి ఏంది అని చెప్పి చూస్తే, ఈ ముఖం కాడ నుంచి ఒళ్ళంతా కాలిపోయింది. గొగ్గోలు పెట్టి అరుస్తా ఉన్నాడు. ఏంది అనుకుంటూ నేను ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తి కనుక్కుంటే ఏంది విషయం అంటే, అప్పుడు సారాయి కొరతుంది, ఆయన ఇంట్లోనే సారాయి కాస్తా ఉన్నాడు. ఆయన ఇంట్లోనే సారాయి తయారు చేస్తుంటే, ఆ సిస్టమ్ తయారు చేసిన ఏదో లోపం జరిగి ఆ కొండ పైకి లేచి పేలిపోయింది. అదంతా పడి ఒళ్ళంతా గాలిపోయి కేకలు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. నేను బయటకు వచ్చి చూసి, బాబు పాప ఏందబ్బా అన్న గిట్ అయిపోయింది అని అనుకుంటా. నన్ను చూసి అయ్యా అని ఆయన పిలుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు. ఏందన్నా సరిగా ఏడుస్తున్నాడు కదా, దగ్గరికి పోయి సర్లేనా ఆయనకి ఏం చెప్పాలా? దేవుడు నేను క్షమిస్తాడని చెప్పాలనా, నువ్వు మంచోడు అని చెప్పాలా? ఏం చెప్పాలి నాకు కూడా అర్థం కాక, నా వయసు కూడా అప్పుడు చిన్న వయసే, ఏం చెప్పలేక సర్లేని దగ్గరికి పోయి పలకిస్తే ఆయన, అయ్యా నీకు దండం పెడతాయా, నీ కాళ్ళు మొక్కుతాయా, ఇంక నేను ఈ పని ఎప్పుడు చేయనాయా, నన్ను దేవుడు ఇప్పుడు కాపాడు బతికితే చాలయ్యా. ఆయన హాస్పిటల్ తీసుకోవడానికి లేదు, డాక్టర్కి చూపించడానికి లేదు, కేసు అయిపోద్ది. ఇట్లా సారాయి కాస్తున్నాడంటే పెద్ద కేసు. కాబట్టి మరి ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు. సస్తాడో బతుకుతాడు, ఆయనకు తెలియదు, మాకు తెలియదు. నీకు దండం పెడతాయా చిట్టుబాబు, నీకు దండం పెడతాయా, నా కోసం ప్రార్థన చేయ, ఇంక నేను ఆ దేవుని నమ్ముకుంటా, ఇంకా దాని జోలు పోనాయా అంటాడు. మరి ఇప్పుడు తాగుతున్నాడో ఏమో నాకు తెలియదు. ఇంకా మంచంలో ఉన్నాడా? అబ్బా మంచంలో ఉన్నాడా? చనిపోయాడా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళు ఎవరో కదా మా బంధువులు కాబట్టి నేను చెప్తున్నా, తరహాలు అయితే చెప్పను. ఏమైంది? ఆపద మొక్కులు మొక్కాడు. నీకు దండం పెడతాయి చిట్టుబాబు, నా కోసం ప్రార్థన చేయాలి, నేను బతకాలయా ప్రార్థన చేయాలి. సో నాకు తెలిసిన ప్రార్థన ఏదో నేను చేశాను. దేవుడు ఆయన కనికరించాడు, బాగుపడ్డాడు. బహుశా ఇప్పుడు ఆయన వయసు కూడా 80 ఉంటుందినా? 80 ఉంటుందా? 80 సంవత్సరాలు ఉంటుంది. మంచంలో ఉన్నాడు కానీ ప్రార్థనకు రాడు. ప్రార్థనకు వస్తుందినా? నడిచేది లేదు. మామూలు ప్రార్థనకు వస్తాడా? లేదు. అయిపోయింది. అప్పుడైతే మొరపెట్టాడు, దేవుడు నన్ను కాపాడి బతికితే చాలనుకున్నాడు.
బతికిచ్చాడు. మరి బతికితే ఏం చేసినాడు? మనం కూడా అంతే, ఎవరు అతీతులుగా. ఆపదల ముక్కులు మొక్కి దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు నిలబడలేరు. హృదయపూర్వకంగా మార్పు జరిగి వచ్చిన వాడు నిలబడతాడు. కానీ ప్రభు సన్నిధానంలో ఆపద తీరింది, పని జరిగిపోయింది అని అంటే వాడు కనపడటానికి అవకాశం లేదు. అలాంటి భక్తి వద్దు, అలాంటి భక్తిని సంతరించుకోవద్దు, అలాంటి భక్తిని స్వీకరించవద్దు. నేను నిజముగా లోకరక్షకుడని మేము నమ్మి ఆయన ప్రకటిస్తున్నామన్నారు. ఈయన నిజమైనటువంటి దేవుడు, ఈయన అబద్ధమైనటువంటి దేవుడు కాదు, అసత్యవంతుడు కాదు, ఈయన సత్యవంతుడైనటువంటి దేవుడు. ఆ సత్యవంతుని నువ్వు నమ్మితే, ఆ సత్యవంతుని నువ్వు అంగీకరిస్తే నీకేముందట? ఇక్కడ పలకరాళ్ళలో బెచ్చరాల్లో కూర్చోవచ్చు, కానీ అక్కడ పలకరాళ్ళు బెచ్చరాళ్ళు లేవు, అడతేలు లేవు, పాములు లేవు. బంగారు పట్టణం అది, బంగారు పురం అది, 12 గుమ్మములతో నింపబడినటువంటి, వజ్ర వైడూర్యాలతో, మరకత మాణిక్యములతో నింపబడినటువంటి, పొదిగించబడినటువంటి పరలోక పట్టణము. అది నీకు దేవుడిది ఎలా ఇస్తాడో తెలుసా? ఎలా ఇస్తాడో తెలుసా? ఉచితంగా ఫ్రీగా. మనకెవరన్నా ఉచితంగా ఏదన్నా ఇస్తున్నాడంటే, ఉచితంగా ఏది ఇస్తున్నారన్న కూడా మనసుకు సంతోషం. దాని విలువ ఎంతన్నా కానీ ఉచితం అంటే మనుషులకు ఆనందం. అయితే పరలోకము నీవు డబ్బులు పెట్టి కొనలేనటువంటిది, వజ్ర వైడూర్యాలతో కొనలేనటువంటిది. ఆయన ప్రభు నీకు ఎలా ఇస్తాడట? ఉచితం. ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్. ఉచితంగా బహుమానంగా ఇస్తా అన్నాడు పరలోక రాజ్యాన్ని. ఈ లోకంలో నువ్వు అనుభవించవచ్చు, కష్టాలు, వేదనలు అనుభవించవచ్చు, అవమానాలను అనుభవించవచ్చు, కానీ ఆయనను నమ్మితే మోక్షరాజ్యం ఉంది. ఆయనను స్వీకరిస్తే మోక్షరాజ్యం ఉంది. ఆయనను నీ హృదయంలో స్వీకరిస్తే నీకు మోక్షం ఉంది. ఈ మోక్షరాజ్యాన్ని నువ్వు విడిచిపెట్టుకోవద్దు తల్లి, నువ్వు విడిచిపెట్టుకోవద్దు. ఆ రాజ్యం నీ కొరకు ఇవ్వబడింది. ఈ లోకంలో నువ్వు అనుభవించినట్లు శ్రమలన్నిటికంటే కూడా క్షణములో, చిటికలో మాయమైపోయి పరలోకంలో ఉంటా. 4వ అధ్యాయంలో సమరస్థితి చెప్పినటువంటి మాట, ఈయన నిజముగా లోకరక్షకుడు. ఆయన మన కొరకై దిగి వచ్చినటువంటి వాడు. ఆయన నిజమైనటువంటి దేవుడు. ఆయన అబద్ధమాడేవాడు కాదు. ఆయనలో లోపం లేదు. నాకు 17 సంవత్సరాల వయసులో కామెర్లు వచ్చింది. కామెర్లు వస్తే వాతలు పెడతారంట కదా, వాతలు పెట్టి కాలిస్తే ఆ కామెర్లు దొక్కుతాయి. మరి ఇప్పుడు అది కూడా చేస్తున్నారో లేదో నాకు తెలియదు. మరి కామెర్లు వస్తే ఇంకా ఉప్పు తినకూడదు, కారం తినకూడదు, ఇట్లాంటి పత్యాలు చాలా పత్యాలు చెప్పారు. సరే, ఉదయాన్నే 10 గంటలకే నాకేం బాగా మజ్జిగ తప్ప ఇంకేమి తాగకూడదు, అది కూడా ఉప్పు లేకుండా తాగాలట. ఇట్లాంటి కఠినమైన పత్యం ఏదో ఉంది. ఆ సమయంలో మా ఊరు ఒక ఆమె వచ్చింది. ఆమె ఎవరంటే ఆమె దేవుని దూత అంట. ఎవరు? దేవుని దూత అంట. మీ ఊరే? ఎల్లూరులో కొండ మీద ఆమె గుడి కట్టిండ్రు. దేవుడమ్మ, కరెక్ట్, పేరు గుర్తురాలి. ఆమె పేరు దేవుడమ్మ అంట. మా ఊరు వచ్చింది. నా ఫ్రెండ్ ఒకడుండి, ఓయ్ నీకు బాగాలేదు, మా మామ అవుతానులే, ఓయ్ నీకు బాగాలేదు కదా, దేవుడమ్మ వచ్చింది, ప్రార్థన చేపించుకుందురా అన్నాడు. ఎందుకు మామ అంటే, నువ్వు ప్రార్థన చేపించుకుంటే నీ కామెర్లు పోతాయి, అన్నీ పోతాయి, రాబోయే అన్నాడు. ఎందుకులే మామ, నేను చేసుకుంటాగా అన్న. కాదులే, దేవుడమ్మతో నీకు ప్రార్థన చేపిస్తారా అన్నాడు. సరేలే అని ఇంకా ఆయనతో పెద్దోడు కదా అన్నమాట కాదమ్మా, ఆయన వెనకాల పడిపోయినా. ఆ చర్చి కట్టుకు పోతే ఆమె కూర్చొని. సరే, ఏంది అసలు ఈ దేవుడమ్మ పరిస్థితి? ఎందుకంటే ఆమె సంవత్సరంలో క్రిస్మస్ రోజు తప్ప ఆమె ఏమి తిందు అని చెప్పిండు నాకేనా. క్రిస్మస్ రోజు తప్ప ఇంకా ఈ మధ్యలో ఆమె ఏమి తినదు, ఆమె అన్నమే తిందు అన్నాడు. ఆమె కాడంత శక్తులు ఉంటాయి అని. సరే, ఆ వయసులో అర్థమయ్యి కాని పరిస్థితి నాది కూడా. సరే అనుకొని ఆయనతో పాటు వెళ్ళిన తర్వాత చాలామంది మీలాంటి నాలాంటి వాళ్ళందరూ వచ్చి ప్రార్థనలు చేయించుకుంటా ఉన్నారు. ఆమెతోటి ఆమె ప్రార్థనలు చేస్తూ ఉంది. సరే, నేను ఇంకా ప్రార్థన చేయించుకోవాలి, నా టర్మ్ వస్తూ ఉంది. ఇప్పుడు ఈ 35 సంవత్సరాల నుంచి కొనేరు కాడ ఎట్టబడ్డాడు ఉన్నాడు. నేను కూడా టాకర్లో ఉన్నాను. నేను ప్రార్థన చేయించుకోవాలని మనసులో ఉంది. ఒక అమ్మాయిని పిలిచి,
ఇంత బుడ్డమ్మాయిని పిలిచి, మాయ్ పోయి తొందరగా తీసుకురాప్పుడు ఆకలి అవుతుంది నాకు అంటుంది. అరే ఇదేంది అని నాకు చెప్పింది క్రిస్మస్ పండుగ రోజు తప్ప ఆనందం అని చెప్పా, ఇది ఆకలి అవుతుంది అంటుంది. నేను కొంచెం అనుమానిస్తున్నాను. ఇంకొక 10 నిమిషాలు జరిగింది. మళ్ళా మాయ్ పోయి తొందరగా తీసుకురాప్పుడు ఆకలి అవుతుంది నాకు, నీరసం వచ్చేస్తుంది అంటుంది. ఏది మామ ఏంది క్రిస్మస్ రోజు తప్ప ఆమె అన్నం తిందే దేవుడు మంచివే ఏంది మామ అంటే, ఆమె అన్నం తిందని చెప్పినా కానీ సంగడి తిందని నేను చెప్పినా. ఏంది ఆమె అన్నం తిందని చెప్పినా కానీ నేను సంగడి తిందని చెప్పినా అని చెప్పి సంగడి తిమ్మని చెప్తుంది, అన్నం కాదు పోయి అన్నాడు. ఇదిరా ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత టెక్నిక్ ఉంది కదా. పేర్లు పెట్టుకున్నంత మాత్రం దేవుళ్ళు అవరు, దేవదూతలు అంతకన్నా అవరు. అది మోసమే, అది వ్యర్థమే. ప్రియమైన బిడ్డలారా, దేవుణ్ణి స్వీకరించినటువంటి మన జీవితాల్లో దేవుని కొరకు సమర్పణ కలిగిన వారమై ఉండాలి. దేవుని కొరకు సమర్పణ కలిగి ఉండాలి. నీ కుటుంబంలో దేవునికి కార్యాలను నువ్వు చూడాలనుకుంటే నువ్వేమై ఉండాలి తెలుసా? ఆయన పైన ఆధారపడి ప్రభువును ఆనుకొని ఉండాలి. ఆయన రక్షకునిగా స్వీకరిస్తే చాలు నీకు మోక్షం ఉంటుంది. ఈ రాత్రికాల సమయంలో ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా మీ హృదయాల్లో స్వీకరించకపోతే ఇదే మంచి తరుణం. ప్రభుతో చెప్పవలసింది ఒకటే మాట, యేసయ్యా నేను పాపిని నాయనా, నేను మరణించినా కూడా నీ పరలోక రాజ్యంలో నీతో ఉండే స్వాస్థ్యంగా మీరు నాకు ఇస్తానటువంటి పరలోక రాజ్యంలో నాకు స్థానం ఇవ్వండి ప్రభువా అని ప్రభువుని అడిగితే ఆయన క్షమించేటువంటి వాడు. ఆయన మోక్ష